brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కౌన్ బనేగా కరోడ్పతి అంటూ ఇప్పటికీ మారుమోగుతున్న షో కేబీసీ. లాక్ ఈజీ అంటూ అమితాబ్ వాయిస్ వినపడితే చాలు ఎక్కడ లేని ఆనందం ప్రేక్షకుల్లో. అయితే ఆ హ్యాపీనెస్ కి బ్రేక్ పడనుందా? ఈ షో నుంచి అమితాబ్ పక్కకి జరగనున్నారా? అదే అయితే ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేదెవరు? బయట వాళ్ళు బరిలో దిగుతారా? ఫ్యామిలీ నుంచి ఎవరైనా కంటిన్యూ చేస్తారా? కౌన్ బనేగా కరోడ్పతిని అమితాబ్ బచ్చన్ ప్రొఫెషనల్ గా పర్సనల్ గా కూడా అంత తేలిగ్గా మర్చిపోలేరు. ప్రజలను కలిసి వాళ్లతో మాట్లాడుతూ హాయిగా కబుర్లు చెప్తూ వాళ్ల తెలివితేటల్ని పరీక్షిస్తూ తాను ఆస్వాదించిన షో అని చాలాసార్లు చెప్పారు. పారితోషికం పరంగానూ అమితాబ్కి ఎంతో ప్లస్ అయిన షో కేబీసీ. అలాంటి షో నుంచి అమితాబ్ తప్పుకోపోతున్నారు అన్న వార్తలు అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. సినిమాల్లో మరింత యాక్టివ్ అయిన బిగ్ బీ షో నుంచి ఎందుకు పక్కకు జరగాలనుకుంటున్నట్లు అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమితాబ్ పక్కకు జరిగితే నెక్స్ట్ ఛాన్స్ కొట్టేసేది ఎవరు అనే చర్చ షురువైంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు షారుఖ్ ఖాన్. గతంలో ఒకసారి షారుఖ్ ఈ షోని రన్ చేశారు. అమితాబ్తో పోల్చితే షారుఖ్ తేలిపోయారన్న మాటలు వినిపించాయి. అయినా ఇప్పుడొక ప్రైవేట్ సర్వేలో షారుఖ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనైతేనే కరెక్ట్ అనే ఒపీనియన్ని షేర్ చేసుకుంటోంది ప్రెజెంట్ యూత్. ఆయన తర్వాతి ప్లేస్ ఎవరిది అంటే ఐశ్వర్యరాయ్ పేరు వినిపించింది. ఏజ్ కారణంగానే ఈ షోకి అమితాబ్ దూరం కావాలి అనుకుంటున్నారట. సో ఈ షోని హ్యాండిల్ చేసేది ఆయన కుటుంబ సభ్యులైతే బాగుంటుందని, అందులోనూ ఐశ్వర్యకు ఆ కెపాసిటీ ఉంటుందన్నది చాలా మంది ఒపీనియన్ అంట. చూడాలి అమితాబ్ కాకుండా ఆ కుర్చీకి ఇంకెవ్వరు న్యాయం చేస్తారో.